పరిశుద్ధ నామమున కూడిన మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. ఆ వెనకన్న వాళ్ళకి ముందు కూర్చోండి బాబు. నా మాటలు అందరికి వినబడుతున్నాయా? వినబడుతున్నా రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖున దేవుడు మనందరికీ బహుమతిగా ఇచ్చిన్నాడు. గత వారం అయితే చాలా భయంకరమైన పరిస్థితులు. ఒక పాస్టర్ గారి పాపం విజయవాడలో 2వ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రాంతం అంతా మునిగిపోయినప్పుడు ఒక సహోదరుని ఇంట్లో తలదాచుకున్న టైంలో నీళ్లు లేక, నాన్న నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి అడుగుతున్నప్పుడు తన కుమారుడికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కిందకి దిగి ఆ టిన్ను తీసుకురావాలని బయటికి వెళ్ళినప్పుడు ఆ నీటిలో అలాగే ఆయన కొట్టుకుపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదట. ఇలాంటి భయంకరమైన విపత్తులు విజయవాడలో కోకొల్లగా జరిగాయి. శవాలే కొట్టుకుని పోతున్నాయట. నిన్నటి దినమన మా చెల్లిని కలిసి మాట్లాడుతున్నప్పుడు, అనయ్య చూడలేకపోయాను, మా అపార్ట్మెంట్ పక్కనే కొట్టుకుపోతుంటే ఎవ్వరు కూడా తీసేవాళ్ళు కూడా లేరు, చిన్న చిన్న పిల్లలు అలా చూస్తూ మా కళ్ళు ఎదుర్కొంటేనే కొట్టుకుపోయాయి. చాలా భయంకరమైన పరిస్థితి. 3 రోజులు మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఎవరు ఇచ్చేవారు కూడా లేరు. ఇలాంటి స్థితిలో మేము మరలా ఇక్కడికి వస్తామని కూడా ఊహించలేదు అని ఎంతగానో బిడ్డ బాధపడిన పరిస్థితి. ఏంటి విన్నప్పుడు మనం ఎంత భాగ్యవంతులం. ఎంతైనా ఎంత గట్టిగా చెప్పాలండి, ఎంత స్తుతించాలి, ఎంత దయధ్వని చేయాలి, ఎంత ఆర్భాటించాలి. ప్రభువా మనల్ని కాపాడినది నీవే, సజీవుల సంఖ్యలో ఉంచినది నీవే. ఊపిరిని ఉంచి మా బిడ్డలు, మా బంధువులు, మా స్నేహితులు, మా కళ్ళ ఎదుట భయంకరమైన దృశ్యాలు జరగకుండా టీ తాగడానికి, నీళ్లు తాగడానికి కోటీశ్వరుడు లేనివాడు అందరూ కూడా ఏమైపోయారంటే ఒకటైపోయారు. 20 రూపాయల పాల ప్యాకెట్ కొరకు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తి గలవాడు కూడా పోరాటం చేశారంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో. జాతి లేదు, మతం లేదు, కులం లేదు, అందరూ ఏమైపోయారండి, మునిగిపోయారు. వాస్తు లేదు, అన్నిళ్ళు ఏమైపోయాయి. తూర్పునే పెట్టండి బాబు గుమ్మం, తూర్పుని పెట్టిన గుమ్మం మునిగిపోయింది, పడమర పెట్టిన గుమ్మం కూడా మునిగిపోయింది. వాస్తు ఉందా? అన్నీ పోయాయి. కుల మతాలకు అతీతంగా అందరి ప్రజలు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 200 రూపాయలు ఇస్తాం పాల ప్యాకెట్ ఉంటే ఏమని బాబు, 200 ఇద్దామన్నా పాల ప్యాకెట్ అందలేని పరిస్థితి. అలాంటి భయంకర పరిస్థితులకి మన ప్రాంతాలు కానీ, మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ గురి కాకుండా దేవుడు తన ఉచిత కృప ద్వారా ఆయన సన్నిధిని మనకిచ్చినందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే స్తుతులు స్తోత్రములు చెల్లించాలి, జయధ్వనులు చేయాలి, స్తుతి దీపాన్ని ప్రభువు సన్నిధికి పంపించాలి. మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపేనని మనసంతా కూడా కృతజ్ఞతతో ఏం చేయాలంటే అది నిండిపోవాలి. అలా నిండిపోతే దేవుడు ప్రతికూలతలో కూడా దేవుడు మనకు అనుకూలతను దయచేయగలడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన గొప్ప జవాబు ఇవ్వగలడు. మొన్న సత్యానంద గారు సాయంకాలం ఉదయాన్నే ఫోన్ చేశారు, బిజీగా ఉంది. 7 గంటలకు వెళ్ళి వాళ్ళు హిందువులు, అమ్మా నువ్వు ప్రభువుని నమ్మితే నేను చేస్తాను ప్రార్థన, ప్రభు కార్యం చేస్తాడు, ఏ విధమైన ఆపరేషన్ లేకుండా గొప్ప కార్యం చేస్తాను, నమ్ముతావంటే నేను నమ్మే మీ కబురు పెట్టానండి అయ్యగారు, నేను నమ్ముతానండి అంటే నమ్మితే కార్యం జరుగుతుంది, మోకరించి ప్రార్థన చేయమనగానే ఆ బిడ్డ ప్రార్థన చేసింది సత్యానంద గారు. మేము ఆ బిడ్డ కలిసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు సాక్ష్యం ఇచ్చారు ఆయన. ఆపరేషన్ లేకుండా చిన్న బిడ్డకు ఆ యొక్క బ్రెయిన్ క్లాట్స్ని దేవుడు కరిగించాడు. ఇది మన గొప్పతనం కాదు, మనలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడ, పరిపూర్ణమైన విశ్వాసంతో బలము కలిగి దైవ వాక్కును మన నోట్లో పెట్టుకుని మనం విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. అట్టి ఆశీర్వాదముల చేత మన సంఘ బిడ్డలందరినీ దేవుడు నింపునుగాక. రండి దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క వాక్యములకు వెళ్ళిపోదాము. దెబోరా అనేటువంటి అంశములకు మనం వచ్చినప్పుడు యాయేలుని గురించి మనందరం నేర్చుకుంటున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయములో ఒక అద్భుతమైన సంఘటన మన జరిగింది. సిసిరా అన్నబడినటువంటి ఒక సైన్యాధ్యక్షుడును ఏ రీతిగా ఆమె చంపిందో అక్కడ వరకు మనం నేర్చుకున్నాం ఆత్మీయమైన పాఠమును.
తదుపరి ఆత్మీయమైన పాఠం ఇంకా అయిపోలేదు. అతనిని చంపిన తర్వాత ఏమాత్రం టెన్షన్ లేకుండా లోపల శవం ఉంది, ఈ శవాన్ని ఎలాగ క్లియర్ చేయాలి, శవం ఇంట్లో ఉండిపోయింది, ఈ శవాన్ని ఇంటిలో నుంచి ఎలాగ బయటికి పంపించాలనేటువంటి ఆందోళన కానీ, భయము కానీ, బెరుకు కానీ ఆమెలో ఏమీ కనబడడం లేదు. యాయేలు అనే మాటకు అర్థము ఆడు మేక అని అర్థం. ఏంటండి? ఆడమేక. మేక యొక్క లక్షణం మన వాళ్ళు బాగా చెప్తారు. గొర్రె లక్షణం వేరేగా ఉంటుంది, మేక యొక్క లక్షణము వేరేగా ఉంటుంది. గొర్రె ఎప్పుడు కూడా కిందకు చూస్తూ ఏం చేద్దంటే ఆ కాపర్ని వెంబడిస్తూ అలాగ పోతూ ఉంటుంది. మేక ఏం చేస్తూ ఉంటుంది అంటే దాని ఇష్టం వచ్చిన ఎక్కడ రొట్ట ఉందో అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాపర్ని అనుసరించదు, రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. రకరకాల నచ్చిన ప్లేసులకి దాన్ని నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కాయడం చాలా కష్టం. యాయేలు ఇలాంటి స్వభావం గల మనిషి అయినప్పటికీ దేవుని చేత సిసీరాను చంపడానికి ఎంపిక కాబడిన స్త్రీ కాబట్టి ఆ సమయంలో దేవుని పని చేయడానికి అన్నట్టుగా చాలా జాగ్రత్తగా తనకు నియమించిన పనిని ఎంతో ప్రణాళికతో చేస్తూ ఉంది, ఏ భయము లేకుండా. ఏమండి, ఒక మామూలు స్త్రీ ఒక మగాడిని చంపడం అంటే మామూలు విషయం అండి? ఎంత టెన్షన్ ఉంటుంది. మొదటి 2-3 మర్డర్లు చేస్తే టెన్షన్ ఉండదేమో, కానీ అలవాటు అయిపోయి మొదటి మర్డర్ చేసినప్పుడు ఎంత లోపల ఎంత టెన్షన్ ఉంటుందో. ఇటువంటి టెన్షన్ ఏమీ లేకుండా చంపిన తర్వాత బయటికి రాగానే మరి ఒక వ్యక్తి ఆయనకి ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే బారాకు అనబడే వ్యక్తి ఎదురుగుండా వస్తున్నాడు. ఎవరిని ఎదుగుచు అంటే ఎక్కడ సిసీరా దాక్కున్నాడో సిసీరా అనబడిన వ్యక్తి కనబడడం లేదు. ఆ 10,000 మంది అక్కడ ఉన్నటువంటి అనేక మంది కనానీలను హతము చేశారు. అసలైన వాడిని చంపాలి కనుక వెతుకుతూ ఉన్నప్పుడు నేరుగా ఎక్కడికి వచ్చారు? యాయేలు గుడారం దగ్గరికి వచ్చేసారు. అక్కడ చదవబడినటువంటి మాట చదవండి, 4:22. బారాకు సిసీరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుషుని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, బారాకే ఎదుగుచున్నాడు ఎలా కనిపెట్టింది? బారాకు ఎదుగుచున్న మనుషుడు సిసీరా అని ఈమెకి ఎలా తెలిసింది? ఈమెకి ఎవరైనా చెప్పారా? ఇదిగో బారాక్ అనబడిన ఒక వ్యక్తి సిసీరాను చంపడానికి వెతుకుచున్నాడు అని ఈమెకు ఎవరు చెప్పిన సందర్భం బైబిల్లో మనకు కనిపించదు ఎక్కడ కూడా. ఈ 2 సిసీరా వస్తున్నప్పుడు ఇదే యాక్షన్ మనకు కనబడుతుంది, బారాకు వస్తున్నప్పుడు కూడా ఇదే ప్రతిస్పందన కనబడుతుంది. 2 ప్రతిస్పందనలకి కూడా తేడా గమనిద్దాం. మొదటి ప్రతిస్పందనకు వెళితే సిసీరా వస్తున్నప్పుడు ఎలాగుందో చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో ఆ పై మాటలో ఉంటుంది. అప్పుడు కూడా యాయేలే సిసీరాని ఏం చేస్తుందండి? ఎదుర్కొంటూ వెళ్తుంది. సిసీరా వస్తున్నప్పుడున్న ప్రతిస్పందన, బారాకు వస్తున్న ప్రతిస్పందన ఇంచుమించు 2 కూడా ఒకేలాగే ఉంటాయి. ఎందుకు ఇలాగ ఒకేలాగా ఉన్నాయి? ఈమెకు చెప్పిన వారెవరు? ఈమెకు పురమాయించిన వారెవరు? ఈమెకు బెత్తాయించిన వారెవరు? ఈమె ఇలాగే చెయ్యాలని బజానా ఇచ్చిన వారెవరు? ఎవరు లేరే. ఎవరిచ్చారు పురమాయింపు? ఎవరి పురమాయింపులో ఉంది? దెబోరా పలుకబడినటువంటి ఒక ప్రవచనము, ఒక స్త్రీ చేతికి ఈ యొక్క సిసీరాను దేవుడు అప్పగించబోతున్నాడు. ఆకాశం భూమి గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడను గతించవు అని పలికిన దేవుడు కనుక, ఆయన మాట తిరుగులేదని కనుక, ఆయన మాట అక్షరాల పాటించాలి కనుక, ఆయన ఆధీనంలో ఉన్న స్త్రీ కనుక ఈమె సిసీరా వస్తున్న సందర్భంలో కూడా ముందుగా ఈమె ఎదుర్కొని పోయి, నా యజమానుడా రమ్ము, నా తట్టు తిరుగుము, భయపడకుమని అతనిని రెడ్ కార్పెట్ ఆహ్వానం పలుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేమ్ టు సేమ్, మరలా సేమ్ టు సేమ్ అదే విధమైన విధానము మరలా బారాకు దగ్గర కనపడుతూ ఉంది. బారాకు రాగానే వెతుకుతున్న కళ్ళునట ఈజీగా పట్టించట. అండి ఏ కళ్ళు అండి?
వెతుకుచున్న కళ్ళను. మనం ఏం చేయొచ్చు? ఫంక్షన్కి వచ్చానండి నేను, ఆయన అయ్యగారండి, వందనాలండి అయ్యగారు. అయ్యగారు కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. వందనాలు చెప్పడని ఏం చెప్పట్లేదు, తిరిగి వందనాలు చెప్పడం ఎవరినో చూస్తూ ఉన్నాను. వెతుకుచున్న కళ్ళను ఎవరైనా ఈజీగా పట్టవచ్చు. వెతుక్కుంటూ వస్తున్నటువంటి బారాకును వెంటనే గుర్తించేసి ఏమైనా పలుకుతుందంటే, రమ్ము, దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి మాట రమ్ము, రెండవ మాట మొదటిగా బారాకును ఎదుర్కొంది. ఫస్ట్ కొంటామని చేసిన పని అంటే బారాకు ఈమెను ఎదుర్కోవడం కాదు, కానీ బారాకునే యాయాలు ఎదుర్కొంది. నెంబర్ 1. నెంబర్ 2, రమ్మని ఆహ్వానిస్తుంది. నెంబర్ 3, నీవు వెతుకుచున్న మనుష్యుడు, నీవు వెతుక్కుంటున్న మనుష్యుడు నాకు తెలుసు. నువ్వు ఎవరి కోసం తిరుగుతున్నావో, ఎవరి కోసం వెతుకుతున్నావో, ఎవరిని చంపాలని తహతలాడుతున్నావో, ఎవరి మీద కత్తి తీయాలని నువ్వెంతగానో వెతుకుచున్నావో, ఆ మనుష్యుడు నాకు తెలుసు అన్నట్లుగా ఆ మనుష్యుణ్ణి నీకు నేరుగా చూపిస్తాను. నేను మనుష్యుని చూపిస్తుందా? ఏమండి, డెడ్ బాడీకి మనిషికి తేడా లేదా? చెప్పండి. డెడ్ బాడీ, ఇగో నీకు మనిషిని చూపిస్తానన్నావు అనుకోండి, నేనేమనుకుంటాను? బతికున్నోడిని చూపించదా, చచ్చినోడిని చూపించదా? చచ్చిపోయినోడిని ఏమంటాం? శవం. నీకు శవాన్ని చూపించాం అంటే అర్థం, చచ్చిపోయినోడిని శవం అవుతాడు, బతికున్నోడు ఏమవుతాడు? మనిషి అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. బ్రతికున్న మనిషిని చూపిస్తానన్నట్టుగా ఆ మనుష్యుని నీకు చూపిస్తాను. ఆల్రెడీ ఈ మనిషి ఏమైపోయాడు? మనిషిగా లేడు, ఇతడు శవంగా మారిపోయాడు, ఇతడు మరణించాడు, అతడిలో జీవం పోయింది. వట్టి పార్థివ శరీరమే ఇక్కడ ఇమిడి ఉన్నది. ఆ శవాన్ని నేను చూపిస్తాను అనడం లేదు. నీకేం చూపిస్తాను? ఇటు మనిషి అక్కడ ఉన్నాడు, ఆల్రెడీ ఎప్పుడైతే మేక దిగ్గాడో అప్పుడే పోయి పైకి ఎదుర్కొంది, నేరుగా ఎదుర్కొంది. భయము లేదు, జంకు లేదు. అయ్యో ఈ పని నేను చేస్తున్నటువంటి ఏ విధమైన అయోమయ పరిస్థితి లేదు. క్రిస్టల్ క్లారిటీగా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తను చేస్తున్న పని పట్ల స్పష్టమైన విధానము నేను కలిగి ఉన్నాను. ఆ దేవదేవుని ఆజ్ఞనే నేను పాటించానన్న ధైర్యముతో బారాకు, అయ్యో రమ్ము, రెండు లోపలికి రమ్ము లోపలికి అని చెప్తూ ఏమని చెప్తుందంటే, నీవు వెతుకుచున్న మనుష్యుడు ఎవరు? నీవు వెతుకుచున్న మనుష్యుణ్ణి నీకేం చేస్తాను? చూపిస్తాను. మనిషిని చూపిస్తుందా, శవాన్ని చూపిస్తుందా? చెప్పండి అమ్మా. శవాన్ని చూపించాలా, మనిషిని కాదు. ఎందుకు ఈ మాటల్లో పలుకుతుందని మనం ఒకసారి ఆత్మీయమైన అర్థంలోనికి వెళితే, అక్షరార్థంగా వ్రాయబడినటువంటి లేఖనార్థాన్ని ఒకసారి ఆత్మీయమైన అర్థమైన కోణంలో మనం చూడగలిగితే, దేవుడు గొప్ప ఆత్మీయమైన పాఠమును ఏ దేవుడు తన సంఘమునకు నేర్పిస్తున్నాడు. ఈ సమయంలో దేవునికి మహిమ కలుగునుగాక. సాక్షాత్తు యాయేలు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. ఒక విశ్వాసి సిసిరా అనబడే ఒక సాతానును ఏ రీతిగా కొట్టాలో, ఏ రీతిగా పడగొట్టాలో, ఏ రీతిగా వాణ్ణి క్రిందకి అణగద్రొక్కాలో యాయేలు అనే వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప ఆత్మీయమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఎంతమంది నేర్చుకోవడానికి ఆశపడుతున్నారు? ఒకసారి మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి, దేవుని స్తుతించండి. ఈ ఆత్మీయమైన పాఠమైన ప్రభువు నాకు నేర్పించు, విశ్వాసిగా ఉన్న నాకు ఆత్మీయమైన అర్థాన్ని నాకు అనుగ్రహించని ప్రభువుకు మీరు మొరపెట్టండి. దేవుడు నేరుగా మీతో మాట్లాడతాడు. ఒక అద్భుతమైన ఆత్మీయమైన పాఠం ఇది. సిసిరా అనబడిన వాడు ఒక సాక్షాత్తు ఒక సాతాను. బారాకు సాక్షాత్తు దేవుని స్థానంలో ఉన్నాడు. దేవుని స్థానంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు, దేవుడు వస్తున్నప్పుడు విశ్వాసి ఎవరిని ఎదుర్కోవాలంటే దేవుని నేరుగా ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్ను దేవుడు ఎదుర్కోవడం కాదు, నీవే దేవుని ఎదుర్కొని, అయ్యా బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లుగా, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ విశ్వాసముతో, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ శక్తితో, ఇదిగో సాతానుగాన్ని నేను ఎలాగో వాడిని అణగదొక్కానో, వాడిని ఎలాగో పడగొట్టానో, వాడిని ఎలాగో క్రిందకేశానో, వాడిని నా కాళ్ళ కింద ఎలాగో పట్టి ఉంచానో, నీవు వచ్చి చూడు అనాలి. ఎవరనాలి? విశ్వాసి అనాలి. ఎవరితో అనాలి?
నీ దేవుడితో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవే సాతాను చర్య తీసుకుంటే, నీవే సాతాను క్రియలను లయపరిస్తే నీ దేవునికి ఎంత సంతోషం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి సంతోషపరచాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీరు ఎందుకు పుట్టారో తెలుసా? మీ ఆయన్ని సంతోషపెట్టడానికో మీ పిల్లల్ని సంతోషపెట్టడానికో? నన్ను పుట్టించినావో, నిన్ను స్తుతించడం. స్తుతిలో ఏముంది? సంతోషం ఉంది. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? నా బిడ్డ ఎంత స్తుతిస్తుందో, అబ్బా ఎంత చక్కగా నన్ను ఆరాధిస్తుందో, ఎంత చక్కగా నన్ను మహిమపరుస్తుందనని ఆయన మహిమర్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కదా నన్ను దేవుడిని సృష్టించాడు. విశ్వాసగా దేవుని వాక్యముతో ఎదుగుచున్న నీవు, విశ్వాసగా దేవుని ఆత్మీయమైన ఆహారము తినుచున్న నీవు శక్తి పొందుకుని, బలము పొందుకుని, ఆత్మీయమైన ఖడ్గాన్ని దూసి నీవే వాణ్ణి మట్టుబెట్టి, చంపి, అదిమి పట్టి నిన్ను ఎదుర్కొనబోతున్నటువంటి నీ రాజు అయినటువంటి ఆ తండ్రిని, ఆ యేసయ్యను, రమ్ము నా దేవా రమ్ము, ఇదిగో నీకు చూపిస్తాను. నీవు వెతుకుచున్నటువంటి ఆ సాతాను గాన్ని, నీవు వెతుకుచున్నటువంటి ఆ సాతాను అపవాదిని ఇదిగో నేను ఏం చేస్తానో తెలుసా? ఇదిగో ఒక పెద్ద కత్తి వాళ్ళది కానీ, ఒక మేకు, ఒక సుత్తి వాడి వాడిని ఏం చేశాను? క్రిందకి తొక్కాను. ఎలా చంపిందో చాలా స్పష్టంగా రాశాడు. చదవండి. 5వ అధ్యాయము 25వ మాట చదువు తల్లి. 5:20. ఆమె మేకును చేత పట్టుకునెను, పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని శిశిరాను కొట్టెను, వాని తలను పగుల కొట్టెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మడ్రలా జరిగిందో చాలా స్పష్టంగానే బైబిల్ గ్రంథం రాస్తా ఉన్నాడు. ఎలాగ చేసిందట? ఆమె ఏం చేసిందట? ఒక మేకును, ఒక సుత్తెను చేత పట్టుకొని అతని తలను కొట్టెను, అతని తలను పగుల కొట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన రాజ్యములో ఒక విశ్వాసి, ఆత్మీయ ప్రయాణం చేస్తున్న ఒక విశ్వాసి, నీ చేతిలో 2 ఆయుధములు ఉండాలి. పదునైన ఆయుధములు ఉండాలి. ఈ ఆయుధములు లేకపోతే, ఈ ఆయుధముని దగ్గర లేకపోతే అపవాది శక్తి గలవాడు, అపవాది యుక్తి గలవాడు, అపవాది కుతంత్రములు గలవాడు, కుట్రలు గలవాడు, నిన్ను పాడు చేయడానికి, నిన్ను సర్వనాశనం చేయడానికి వాడు ఎంతగానో తెగిస్తాడు. కనుక నువ్వు ధరించవలసిన ఆయుధాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ మాటలో ఉంటే చదవండి ఒకసారి. 6:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ మాట. ఏంటి? ఎవరి తంత్రాలండి? అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి కలిగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమని మీరు ఏం చేయండి? ధరించుకోనండి. ఆ ఆర్మం వేసుకో, లేకపోతే చాలా కష్టం. వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏం చేస్తారు? సైనికులు వేసుకుంటారు. లైఫ్ జాకెట్లు వేసుకుంటారు. వరదల్లో ప్రయాణం చేస్తున్న వారు, కాలువలో కొడుతున్న వాళ్ళు కూడా పైన ఏం వేసుకున్నారు? ఎర్రవి కనపడుతున్నారు, ఎర్ర బనీళ్ళు. అవి ఏంటనుకుంటున్నారు? లైఫ్ జాకెట్లు. మునిగిపోకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకమనే సముద్రంలో ప్రయాణిస్తున్న నీవు, ఈ లోకమైనటువంటి సాతాను వలలో చిక్కుపోతున్న నీవు, నీ దగ్గర ఉండవలసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆ సర్వాంగ కవచము, అది ఏ రీతిగా ఉండాలో దేవుడు చాలా చక్కగా డిజైన్ చేసి అందులో చెప్పి పెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 17వ వచనంలో మాత్రం ఒక అద్భుతమైన ఖడ్గాన్ని ఇస్తున్నాడు. దాని పేరేం పేరంటే ఆత్మ ఖడ్గము. వాక్యమనే ఆత్మ ఖడ్గమును. సుత్తి మేకు ఏంటంటే, మేకు పాత నిబంధన, సుత్తి కొత్త నిబంధన. అది పాత నిబంధన, కొత్త నిబంధన. నువ్వేం చేయాలి? రెండిటిని కలిపి వాడాలి. ఎవడి మీద? సాతానుగడి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన, కొత్త నిబంధన కలిపిన వాక్య భాగములను వాడుచున్నప్పుడు, ఆ వాక్యాన్ని వచిస్తున్నప్పుడు వాడు వాక్యము దగ్గర నిలబడలేడు. ప్రతిదీ వాక్య సమాధానాన్ని సాతానికి ఇవ్వాలి. ఇది నేర్పించింది కేవలము మన యేసయ్యే. కొండ మీద తీసుకెళ్ళినప్పుడు
ఏయ్ నాకు మొక్కు, ఏయ్ నాకు మొక్కు అనేది. అప్పుడు ఆయన ఏమనివాడు, నీ దేవుడైనా నీ యెహోవానే మొక్కవలెను. అయిపోయింది. వాక్యం అప్పచెప్పి అమ్మాయి ఈ వాక్యం బాగా తెలుసు బాబోయ్, వాక్యం తెలిసిన దగ్గర రాదు. వాడు ఎలాగోలాగా ప్రలోభ పెట్టాలని, వాడు ఎలాగోలాగా మనం పడగొట్టాలని, చెడగొట్టాలని నిత్యము 2 పనులు చేస్తుంటాడు సాతాను గడు. అపవాదటండి ఎప్పుడు మన మీద 2 పనులు చేస్తాడట. 2 పనులు ఏంటో ఒకసారి చదవండి. ఒకసారి 2 పనులు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-9 వచనాలు. ప్రకటన 12-10-9 వచనాలు చదువు తల్లి. మరియు రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఏం చేస్తుంటాడు? ఎప్పుడండి ఇంకా ఆపడాడు. కొంతమంది ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు, కత్తమాను ఫోనే. ఇదిగో అలాగా ఆడలాగా 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 ఇలాగా అలా చేసారు అలా చేసారు ఎలా చేయాలి అంటుంటాడు. ఇదే పని కోరం. ఈడు కూడా కోరంగాడే. రాత్రి పగలు ఇదిగో నీ భక్తులు అంటున్నావైనా, ప్రార్థన చేస్తున్నావు అంటున్నావు, ఇదిగో చూసావా ఇందులో దూరాడు, అందులోకి వెళ్ళాడు, ఇలాగన్నాడు అలాగన్నాడు, అక్కడున్నాడు ఇక్కడున్నాడని నిత్యము మన మీద వాడు ఏం చేస్తున్నాడంటే నేరారోపణ చేస్తూ ఉంటాడు. వాడు నా బిడ్డే నీ బిడ్డే అని నీ యొక్క రంగు వేసుకున్నాడు, కానీ పనులన్నీ కూడా నా పనులు చేస్తున్నాడు, అన్ని కార్యక్రమం నాయే చక్క పెడుతున్నాడు. పైకి 10 వస్త్రాలు వేస్తాడు, పైకి ఆదివారం గుడికి వెళ్తున్నాడు, పైకి శుక్రవారం ప్రార్థన చేస్తున్నాడు, కానీ మిగిలిన రోజులన్నీ కూడా నా కార్యాలు వాడు జరిగిస్తున్నాడు. చూడు 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 రాత్రి పగలు ఇదే రిపోర్ట్ ఏం చేస్తుంటాడ? నేరాన్ని ఏం చేస్తుంటాడండి? ఇదే పని. వీడికి ఇదే పని. చెడగొట్టడమేమి పని, పడగొట్టడమేమి పని. వీడితో నిత్యము కాలాలని, వీడితో నిత్యము ఉండాలని, నరక పాయములో అందులో కృషించిపోవాలని, అందులో నిత్యము వాడితో ఉండి ఆ ఏడవాలని వాడి ప్రణాళిక. ఇంకో పని చేస్తుంటాడు. నేరారోపణ చేస్తూ ఇంకో పని చదువుతుంది. సర్వలోకాన్ని మోసం చేస్తున్న మాట చదువుతుంది. సర్వలోకమును అదండి, సర్వలోకాన్ని ఏం చేస్తుంటాడండి చెప్పండి? సర్వలోకాన్ని మోసం చేసేవాడు ఎవడు? ఆడే. సర్వలోకమును మోసం చేస్తుంటాడు వాడు. వాడి మోసం ఎలాగుంటుందంటే అందులో పడని వాడు ఎవడున్నాడు? ఆత్మీయ నేత్రాలు ఉన్నవాడే పడ్డ, కానీ ఆత్మీయ నేత్రాలు లేకపోతే, శరీర నేత్రాలు చూస్తే మనం ఆటోమేటిక్గా అందులో పడిపోతాం. రియల్ బిజినెస్కి డబ్బులు తక్కువ, డూప్లికేట్ బిజినెస్కి డబ్బులు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా ఈ క్రీమ్ రాస్తే తెల్లగా మారిపోతుంటే మొత్తం అందరూ కొనేస్తారు. అమ్మ అక్కడ బాబాగారు ఉన్నారు, ఒక తన్ను తన్నించుకోమ్మా. ఆయన వెనకాల నుంచి ఒక వీపు మీద ఒక తన్ను తన్నంటే నేను పంట పండుతాం, అదృష్టమమ్మా అని కాలు నిండా అదృష్టమే. ఒక్కసారి వెళ్ళి తన్నించుకోమంటే అయ్యగారు తెలియకుండా పోదాం, తెల్లవారుజాము పోదాం, ముసుకేసుకు పోదాం, ఇలా కప్పేసుకుని పోదాం అని పోయేవాళ్ళు చాలా తన్నించుకొచ్చేస్తారు. ఏంట్రో మోసాలి, రకరకాల మోసాలతో, వేషాలతో, దోషాలతో ఈ లోకానంతా నింపేసి ప్రజలందరినీ ఒక మాయలో పెట్టేసి వాడు అబద్ధాల వ్యవహారాలు నడిపించగల గొప్ప సమర్థుడు ఎవడంటే వీడే. ఈ అపవాదిగాన్ని మనం ఎలా లొంగ తీసుకోవాలంటే మన దగ్గర ఏముండాలమ్మా? మీ దగ్గర మేకుందా? ఉందా? మేకు సుత్తి తెచ్చుకున్నారా? ఉన్నదా? ఆ మేకు సుత్తి 2 మీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. మేకు సుత్తి దగ్గర ఉండడం కాదు, అవి వాడడం కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేకు సుత్తి ఉంటే సరిపోదండి, చేతిలో తుపాకీ గన్ను ఉంటే సరిపోదు. దాన్ని ఎలా వాడాలో కూడా ఏం చేయాలి తెలియాలి, దాన్ని యూజ్ చేయడం తెలియాలి, దాన్ని ఉపయోగించడం తెలియాలి. తెలియకపోతే వాడు మన మీద పడిపోతాడు. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఎలా వాడాలో వాడింది. వాడు నిద్రపోతూ ఉండగా జాగ్రత్తగా ఆహ్వానించి, ఒరే నీ సంగతి తెలుసురా, నువ్వు నన్ను పాడు చేయడానికి కదా వచ్చావు, ఈ ఆలోచన అందుకే కదా పెట్టావు, ఈ చెడు ఆలోచన నా మొదలు అందుకే కదా పెట్టావు, నేను చెడిపోవాలనే కదా, నేను పడిపోవాలనే కదా, నా బతుకు నాశనం అయిపోవాలనే కదా, నీ నిత్యము నరకంలో కాలనే కదా, నీ నిత్యము వేదనతో ఉండాలనే కదా. వాడి మనల్ని మధ్యలోనికి చెడ్డ ఆలోచన ఎవడు పెడతారండి? ఆడు పెడతాడు. అప్పుడు దాకా మనం మంచిగానే ఉంటాం,
కానీ సడన్గా మన అక్క రూపంలోనూ, మన చెల్లి రూపంలోనూ, మన స్నేహితుల రూపంలోనూ, ఎవరో ఒక రూపంలో వచ్చి మన మధ్యలోనికి, మన యొక్క ఆ తలంపుల్లోనికి ఏం చేస్తాడు, ఒక చెడును బట్టి అక్కడి నుంచి మనం ఏం చేస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు, పక్క తీసిపోతాడు. అప్పుడే గమనించాలి, అప్పుడే పట్టుకోవాలి. ఈ సాతానుగాడు వాళ్ళు ఎందుకు పడకూడదంటే మనకి 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలు ఉన్నాయి మనకి? 2 మరణాలు. మొదటి మరణం శరీరము ఆత్మ నుండి వేరుపరచడం. మొదటి మరణం ఏంటి బాబు? శరీరము ఆత్మ నుండి వేరవ్వడం మొదటి మరణం, ఫస్ట్ డెత్ అన్నమాట. ఇది రెండో డెత్ ఏంటో తెలుసండి? రెండో మరణం ఉందని చెప్పాడు. రెండో మరణం అంటే ఆత్మ దేవుని నుండి వేరైపోవడం. ఆత్మ దేవుని నుండి వేరైపోవడం. ఆత్మ దేవుని నుండి వేరైపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకములోని పడిపోద్ది. నరకం అంటే ఏమిటి అని అంటే, నరకము కృప దొరకని స్థలము, నరకము వెలుగు చూడలేని స్థలము, నరకము వేదనకరమైన స్థలము, నరకములో నిత్య అగ్ని ఉండే స్థలము, ఆరని అగ్ని ఉండే స్థలము, పండ్లు కొరుకుట ఉండే స్థలము, నిరుత్సాహము, నిర్లిప్తత, ఓ భయంకరమైనటువంటి పెడబొబ్బులు ఉండే స్థలము, దేవుని కనికరాన్ని పొందలేని స్థలము, దేవుడు దర్శించని స్థలము, యేసుక్రీస్తు వారు లేని స్థలము, ఎంత మాత్రమును వెలుగు చూడని స్థలము, అది ఎవరు కూడా వెళ్ళకూడని స్థలము, సాతాను తన అనుచరుల కొరకు దేవుడే సిద్ధపరిచిన స్థలము. నరకానికి అధిపతి ఎవరంటే సాతాను కాదు, నరక అధిపతి ఆ దేవాది దేవుడే, నరకమును చేస్తున్నవాడు. ఇంత భయంకరమైన స్థలంలోకి ఏ వెళ్ళకూడదు? నీ ఆత్మ వెళ్ళకూడదు. జాగ్రత్తగా వినండి. ఈ భయంకరమైన స్థలంలోకి ఏమి వెళ్ళకూడదండి? 2 మరణాలు చెప్తున్నాను. ఒకటి మరణం, ఒక శరీరం నుండి ఆత్మ వేరైంది. శరీరాన్ని ఏం చేశారమ్మా? పరదేశులము ప్రియులరమన్న. అమ్మ బాధపడకండి, అమ్మా బాధపడక తల్లి, బాధపడక. సెల్లో ఫోటోలు వెళ్ళి సెల్లో ఫోటోలు చూసుకో. మరి బోల్ డబ్బు తెచ్చిపోడు. ఇప్పుడు కంగారు బాగా గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ రాసేస్తారు, 4,000 ఇచ్చేస్తారులే. ఏం పర్లేదు, మొగుడు పోయినా నేను 4,000 పెన్షన్ వచ్చేస్తా, ఏం పర్లేదు. సెల్ ఉంది కదా నీకు, వాళ్ళంతా ఆదరించే సెల్ ఇప్పుడు ఏం చేస్తుంది జనాలు అమ్మా మీ ఆయన లేడా? ఇలాంటి ప్రలోభాలలో, ఇలాంటి వ్యవహారాల్లో చిక్కుకుంటున్నామేమో ఒకసారి గమనించు. ఆ భయంకరమైన స్థలములకు వెళ్లకుండా యాయేలు ఒక ఆత్మీయమైన పాఠాన్ని మీకు నేర్పిస్తూ ఉంది. ఏమిటి తెలుసా? ఒక గుడారములో ఎక్కడికి కదలకుండా తన గుడారములోనే ఉండి సాతాను కానీ ఎలాగో మట్టు పెట్టాలో క్రైస్తవ సంఘానికి నేర్పిస్తుంది. అయ్యా అయ్యా రా 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 నా దేవా, బారాకు అనబడినటువంటి ఆ స్థానంలో నిలబడినటువంటి దేవాది దేవుని ఆహ్వానిస్తుంది, ఎదుర్కొంటూ వెళుతుంది. ఎందుకంటే ఈమె విజయాన్ని సాధించింది, ఈ సంఘ కన్యక విజయాన్ని సాధించింది. నేను సాతానును జయించాను, సాతాను గాడి తల చెదగొట్టాను. సాతాను గాడు ఎక్కడ కొట్టాలి? ఎక్కడ కొట్టాలి? ఆదికాండము చదవండి, 3వ అధ్యాయము 15వ మాట చదువుతల్లి. సాతాను గాని ఎక్కడ కొట్టాలో బాగా రాశారు. మరియు అమ్మా నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగజేస్తుంది కనుక తల మీద ఆయన ఆడు అంటే అంత కింద ఉంటుంది ఆయన అని పుట్టినట్లు తల మీద కొట్టును. నీవు అనగా సాతానును దేని మీద కొడతావు? మడి మీద కొడతావు. వాడు ఎంచేపు మన తల మీద కొట్టేలేడు, దాన్ని ఎంచేపు కాళ్ళ మీద కొడతారు. కాళ్ళ మీద దెబ్బ సులువా, దీని మీద దెబ్బ సులువా బాబు? కాళ్ళ మీద దెబ్బ ఏముందండి, అదేం కాదు. అది సాతాను గండి కొడితే ఎక్కడ కొట్టాలట? వాడిని తల మీద చితక కొట్టాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళలో కొట్టలేదు మేకులు, కడుపులో దిగ కొట్టలేదు మేకులు, నేరుగా ఏవేలు దేని మీద కొట్టిందంటే తలను పగలు కొట్టిందట. తలను పగులు కొట్టి వాక్య ఖడ్గమ చేత పగులు కొట్టిన నీవు అప్పుడు సాతాను గాడు ఏమైపోతాడు తెలుసా? నీ కాళ్ళ వశమైపోతాడు, నీ కాళ్ళ కింద తొక్కి అయిపోతాడు. వాడిని కాళ్ళ కింద తొక్కి పెట్టవచ్చు. అక్కడ రాస్తున్నాడు ఆఖరి మాటలు, చదువు ఆ మాట కూడా. ఎక్కడున్నాడండి? ఎక్కడండి? కాళ్ళ కింద పడి ఉన్నాడు. ఏంటి కాళ్ళ కింద పెట్టుకుంటే మనం ఈజీ కదా.
ఇంక ఈజీ అయిపోయినట్టే కదా, వాళ్ళు లొంగిపోయినట్టే కదా. ఒరే కాళ్ళబేరానికి వచ్చేసారు రా, ఒరే వాళ్ళ పెద్ద ఎగిరారు కానీ ఆ ఊరోళ్ళు మా నోళ్ళ మీద ఎగిరారు కానీ తర్వాత మనం ఒక చిన్న ఫోన్ కొట్టగానే దేనికి వచ్చారట? కాళ్ళబేరానికి వచ్చారు. అయిపోయిందిరా, పెద్ద ఊగేసారు వాళ్ళు, పెద్ద అయిపోయింది. ఎప్పుడైతే వాక్య ఖడ్గాను చూసి వాక్యము చేత